పూరా లోకల్. కాంగ్రెస్ అయితే కృష్ణానగర్‌లోనే ఉంటారా మీరు? కృష్ణానగర్లో నుండి ఇక్కడే ఇది ఉంటారా? ఇక్కడే ఈ ఏరియా అండి కృష్ణానగర్లో ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో మీకు ప్రధానంగా ఎలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి మెయిన్‌గా? సమస్యలు అంటే ఆ రోడ్డు మీద అన్నీ బాగానే ఉన్నాయి మేడం. మరి ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆగుతుంది గట్రా ఏమీ లేదు, అన్నీ బాగున్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో బాగానే జరుగుతున్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? వర్షం వచ్చినప్పుడు కూడా ఎక్కడ నీరు ఎక్కడ ఆగుతలేదు, నీరు బాగానే వెళ్ళిపోతుంది. కొద్దిగా ఎదర మాత్రం కొద్దిగా డ్రైనేజ్లో వాటర్ ఇది ఆగుతుంది. కాసేపు ఒక అరగంటకే ఎక్కువ వర్షం వచ్చింది అనుకోండి, ఒక గంట సేపు నిల్వ ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. నా ఆగు ఉండలేదు గంటలు తర్వాత ఎవరైనా వచ్చి క్లీన్ చేస్తున్నారా? అది చేస్తున్నారండి. తర్వాత వెంటనే వచ్చి వర్షం తగ్గిన తర్వాత నేను మొన్న చూస్తుండగా వచ్చి క్లీన్ చేస్తున్నారు. సో మాగంటి గోపీనాథ్ గారు ఇప్పుడు వరకు బీఆర్ఎస్ లో ఉన్నాయి, చనిపోయారు కాబట్టి ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అవునట్టండి, అవును. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మెయిన్ నాకైతే కాంగ్రెస్ వచ్చేలా కనబడుతుంది. ఎందుకంటారు కాంగ్రెస్ వచ్చే బాగుందండి. ఇప్పుడు ఎక్కడ మరి పాలిటీ ఏం కనపడట్లేదు. అన్ని బాగానే చేస్తుంది అన్నీ బాగా డెవలప్ బాగున్నాయండి. ఎవరో పేరు రేవంత్ రెడ్డి గారు అన్ని బాగానే చేస్తున్నారు, అన్ని బాగున్నాయి. రేవంత్ రెడ్డి గారు బాగుంది పర్సన్. సో అక్కడ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తే అన్ని పనులు చేస్తారని ఉద్దేశం నాకు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెసే కదా మరి. అవును. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది కదా, సపోర్ట్ ఉంటుంది కాబట్టి పెద్ద సపోర్ట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ కాంగ్రెస్ రావాలని ఉంది నాకు. అవును. సో ఇప్పుడు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఏమైనా మీకు అందాయా? ఇక్కడ ప్రజలకి యూజ్ అయ్యే విధంగా అది ఉన్నాయా? నాకు తెలియదు మరి. ఇంకా ఏం అందలేదు. నాకు కొత్తగా వచ్చేవండి అంతే. నిజంగా చెప్తున్నాం కదా, నాకు ఇంకా అటువంటి చేయలేదు. వ్యాపారం మాత్రం మా కొత్తగా పెట్టామండి, ఇంకా డెవలప్ అవుతుంది. మరి ఇంకా పూజా సామాగ్రిని పెట్టాము, ఇంకా ఏదో చేద్దాం. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మీరు ఉంటున్న ప్రెసెంట్ ఈ ప్రాంతం ఏ డివిజన్ లోకి వస్తుంది? ఈ జూబ్లీస్కి వస్తుందండి. జూబ్లీహిల్స్. ఓకే, ఈ నియోజకవర్గంలోకి వస్తాం. సో ఈ ప్రాంతంలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి చూస్తే ఎలాంటి సమస్యలు మీకు ఎక్కువ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి? సమస్యలు అంటే అండి మంచిగానే ఉంది, కాకపోతే ఆ పరిపాలనలో వేరే ఉంది, ఈ పరిపాలనలో వేరే ఉందండి. కాంగ్రెస్ పరిపాలనలో ఏమీ కనిపించట్లేదండి. టీఆర్ఎస్ పరిపాలనలోనే మంచిగా ఉండేది. సో ఏముంది అంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ఉంది ఇక్కడ పరిపాలన. మాగంటి గోపీనాథ్ గారే ఉన్నారు గత 3 సార్ల నుంచి కూడా. ఏం చేశారు ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలో? గోపీనాథ్ గారు ఏం చేసి, గోపీనాథ్ గారు వల్ల అంటే టీఆర్ఎస్ పరిపాలన అప్పుడు బాగుండేదండి. అప్పుడు ఏమేం చేసింది ఇక్కడ? మీ సమస్యలు ఏమేం తీర్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం? టీఆర్ఎస్ అంటే రోడ్లు గీట్లు ఏమన్నాయి, నాకు అన్నీ అలాగే మామూలే. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఉందండి. ఆ పార్టీ ఇక్కడికి వస్తే మీ సమస్యలు తీరచ్చు, ఇంకా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీరుస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అది వస్తే బెస్ట్ అనుకుంటున్నారు. నేను ఫస్ట్ నుంచి నా ఓటు వచ్చిన కానీ కాంగ్రెస్కి వేసానండి. సో కాంగ్రెస్ వేసారు. మరి ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అప్పుడు అభిప్రాయం వేరు, ఆ రోజు అభిప్రాయం వేరు. ఇంకా సంవత్సరాలు తేడా ఉన్నాయి కదండి. మరి రేపు వచ్చే ఎలక్షన్స్ లో ఎవరికి వేస్తారు మీ ఓటు? ఎలక్షన్కి ఏం వేస్తామంటే మేడం అప్పటికప్పుడు మారచ్చు, లేకపోతే దానికి ఇచ్చు దానికి. అవును, ఇప్పటి వరకు ఎవరైతే పనిచేసారో మీకు తెలుసు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఎవరికి వేస్తే మంచిది, వాళ్ళు వస్తే మన సమస్యలు తీరుస్తారు, మనకి డెవలప్మెంట్స్ చేస్తారు ఈ ప్రాంతంలో ఏమనిపిస్తుంది? మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే సమస్యలు తీరుతా అనిపిస్తుందండి. మరి మీరు ఎప్పుడు కాంగ్రెస్ వేస్తారు? నేను వేస్తానండి. ఓకే మేడం, ఉన్నది పేట చెప్తున్నానండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ కదులు లేదు, మెదులు లేదండి. అది కానీ అంటే మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తారు కాబట్టి కాంగ్రెస్ కి ఓటేస్తారు. మరి ఇక్కడ బీఆర్ఎస్ వస్తే బెస్ట్ అనుకుంటున్నారు? అదే అండి, బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ అండి. సో ఇక్కడ మీరు ఉంటున్న ప్రెసెంట్ ప్లేస్ ఏ డివిజన్ లోకి వస్తుంది? ఇది ఎల్లన్న, ఇక్కడ కృష్ణానగర్ వస్తుంది, అక్కడ ఎల్లన్నగర్. ఎల్ఆర్ నగర్ వస్తుంది. ఇదంతా ఇక్కడ కృష్ణానగర్, అటు ఎల్లన్నగర్. ఓకే. ఈ ప్రాంతంలో మీకు ప్రధానంగా అంటే ఇప్పుడు సమస్యలు అంటే వాటర్ వస్తే ఇటుకు వస్తాయి. వర్షం వచ్చిన ఆ నుంచి ఎల్పి ప్రసాద్ గారి నుంచి ఇక్కడ వస్తుంది ఈ వాటర్. ఫుల్ పబ్లిక్ కొట్టుకోపోతారు కానీ దాటని ఇంకా రాదు వర్షం వచ్చినప్పుడు. ఇప్పుడు అడుగుతారు, తర్వాత ఇంకా అదంతే సంగతులు చేస్తామంటారు, అట్లే ముచ్చి పెడతారు. ఎప్పటి నుంచి ఉంది ఓ ఇది 20 సంవత్సరాల నుండి ఉంది. 20 సంవత్సరాల
20 సంవత్సరాల నుండి అప్పటి నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నారు ప్రభుత్వం ఎవరు ఏం ఏం చేయట్లేదు, చేయట్లేదు. ఎవరు చేయట్లేదు. ఎలక్షన్లు అప్పుడు వస్తారు, తీసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. మరి రేపు జూబ్లీస్ బై ఆ టికెట్ ఎవరికి ఇస్తారు, ఆ టికెట్ ఎవరికి ఇస్తారో క్యాండిడేట్ని బట్టి ఓట్లు ఇస్తారు, క్యాండిడేట్ బట్టి ఇస్తారు. వేస్తారు. మరి ఇప్పటి వరకు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉండేది ఇక్కడ? మంచిగానే ఉన్నాం, ఆయన కొన్ని మంచిగా చేసిన కొన్ని అన్నీ మంచిగానే చేస్తుంటారు. క్యాండిడేట్ని బట్టి ఇప్పుడు ఓట్లు వేస్తారు. ఇప్పుడు మనం చెప్పే అవసరం లేదు. పార్టీని బట్టి క్యాండిడేట్ని బట్టి ఇస్తారు. పార్టీని కూడా చూస్తారు కొందరు. మనకు ఎవరైతే మంచి ఎత్తిగా ఉంటారో, మంచిగా చేస్తారో మంచిగా ఓట్లు వేస్తారు. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము పేరు అట్లా డిక్లేర్ అసలు చెప్పాం ఎవరికి. మరి అంటే ఇప్పుడు గెలిచే అవకాశాలు ఎక్కువ ఏ ఎవరికన్నా పార్టీకి అది ఎవరి అదృష్టం ఎట్లా ఉంటుందో. ఓ 2 కోళ్ళు కత్తులు కట్టి పందెం ఆడతాం, యా కోడి గెలుస్తుందో తెలియదు. అది ఇప్పుడు మనం చెప్పనీకి రాదు.